నిన్న కొండా సురేఖ వ్యాఖ్యలకు ట్వీట్ ద్వారా సమాధానం ఇచ్చిన హీరో నాగార్జున ఇప్పుడు ఏకంగా పరువు నష్టం దావా వేశారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసుతో పాటు డిఫమేషన్ కేసు ఫైల్ చేశారు అక్కినేని నాగార్జున. ఇక మాజీ మంత్రి కేటీఆర్ సైతం 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసు దాఖలు చేస్తానని కొండా సురేఖకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు నిన్న రాత్రి ఆయన ట్వీట్ చేశారు. ఆయనకు సంబంధించినటువంటి కాపీ చూస్తూ ఉన్నాం మనం. లాంగర్ హౌస్ పిఎస్లో పోలీస్ స్టేషన్లో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించినటువంటి చూస్తూ ఉన్నాం మనం. అక్కినేని నాగార్జున ఇచ్చినటువంటి కంప్లైంట్ని మనం చూస్తూ ఉన్నాం. కొండా సురేఖ మీద ప్రస్తుతం సంబంధించిన టెక్నికల్ పాయింట్స్ మనం చూస్తున్నాం. ఎవరి మధ్య ఉంది? కొండా సురేఖ, నాగార్జున అక్కినేని, సనాఫ్ అక్కినేని నాగేశ్వరరావు. డేట్ ఆఫ్ అఫెన్స్ 2వ తేదీన ఆవిడ కామెంట్స్ చేశారు. ప్లేస్ ఆఫ్ అఫెన్స్ బాపు ఘాట్, లాంగర్ హౌస్లో ఆవిడ కామెంట్స్ చేశారు. నేమ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, సో అక్కడ చేశారు కాబట్టి ఆ పిఎస్లోనే కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. నేచర్ ఆఫ్ అఫెన్స్ 356 బిఎన్ఎస్. అలాగే విట్నెస్ ఎవరెవరైతే ఉన్నారో ఆ విట్నెస్ కింద ఎర్లగడ్డ సుప్రియ, ఈవిడ వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి సుప్రియ. వెంకటేశ్వర మెట్ల, అలాగే కంప్లైనెంట్ అంటే నాగార్జున, ఆయన స్వయంగా విట్నెస్, అలాగే సుప్రియ ఇంకొక వ్యక్తి, మొత్తం 3 విట్నెస్ల కింద పెట్టారు. సో మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్, it is respectfully submitted that the complaint is not just a household name in Indian cinema but dominant, some English lo kottesar, in the Telugu film industry ante oka pedda kutumbanga varu abhivarnistunaru with an esteemed career spanning nearly 4 decades. 40 ఏళ్ల career ఉంది ఆయనకి. has garnered widespread recognition as a leading actor, producer, television host and studio owner. సో నాగార్జునకు ఉన్నటువంటి ఆయన చేసినటువంటి వివిధ రంగాల్లో పనిచేసినటువంటి తీరు, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, బిగ్ బాస్ హోస్ట్గా, స్టూడియో ఓనర్గా ఉన్నారు అన్నపూర్ణ స్టూడియోస్కి. హ్యావింగ్ యాక్టెడ్ ఇన్ ఓవర్ 90 ఫిల్మ్స్, 90 సినిమాలకు పైగా తెలుగు, హిందీ, తమిళ్ సినిమా లాంగ్వేజెస్లో నటించారు. ద కంప్లైనెంట్ ఎవరైతే కంప్లైంట్ చేస్తూ ఉన్నారో హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ అన్డినైబుల్ రెప్యుటేషన్. ఆయనకి గొప్ప రెప్యుటేషన్ ఉంది, గొప్ప పేరు ఉంది ఇండస్ట్రీలో. ఇట్ ఈస్ respectfully submitted that the complaint was born on August 29, 1959 into the illustrious Akkineni family. అక్కినేని కుటుంబంలో ఆయన జన్మించారని చెప్పి ఆయనకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నారు. renowned for its foundational role in shaping Telugu cinema as the son of legendary actor Akkineni Nageswarrao, the complainant has inherited a rich cinematic legacy. However, through his own efforts and talent, he has carved out a distinct identity. ఆయన కుటుంబం నుంచి ఆయనకు పేరు రావడమే కాదు, సొంతగా కూడా ఆయన తనకు ఒక పేరు సంపాదించి పెట్టుకున్నాడు ఇండస్ట్రీలో. ద కంప్లైనెంట్ నాగార్జున సబ్మిట్స్ దట్ హిస్ ఇల్లుస్ట్రియస్ కెరీర్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ విత్ న్యూమరస్ ప్రెస్టీజియస్ అవార్డ్స్. సో ఆయనకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో ఒకసారి మనం పైకి వెళ్ళినట్లయితే ఆయనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఆయనకు వచ్చిన అవార్డ్స్, ఆయన పబ్లిక్ ఫిగర్గా ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు, హోస్ట్గా బిగ్ బాస్లో ఆయనకు ఉన్నటువంటి రెప్యుటేషన్ కావచ్చు, అక్కినేని కుటుంబానికి ఉన్నటువంటి రెప్యుటేషన్ కావచ్చు, అలాగే యాక్టర్స్ కమాండింగ్ అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్. అడిషనలీ నాగ చైతన్యస్ ఫార్మర్ స్పౌస్ సమాంత ఈజ్ ఎ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్ విత్ ఎ సిగ్నిఫికెంట్ ఫాలోయింగ్ అండ్ అన్ ఇంపెకబుల్ రెప్యుటేషన్ ఇన్ హర్ ఓన్ రైట్. సమాంతకు సంబంధించిన ప్రస్తావన కూడా ఇందులో కనపడుతుంది. ఆమెకు కూడా మంచి ఇమేజ్ ఉంది, ఆమె కూడా ఒక రెప్యూటెడ్ యాక్టర్గా ఉంది అంటూ ఇందులో తెలియజేస్తే, ఆల్దో దేర్ మ్యారేజ్ solemnized in year 2017 and widely covered by media ended in a divorce due to personal difference in the year 2021. 2017లో పెళ్ళైంది, పర్సనల్ కారణాలతో 2021లో వాళ్ళిద్దరూ విడిపోయారు, డివోర్స్ అయిపోయింది. బోత్ ఇండివిజువల్స్ కంటిన్యూ టు బి రెస్పెక్టెడ్ ఫర్ దేర్ ప్రొఫెషనల్ accomplishments and maintain a dignified public image. The family's stature in the public eye remains undiminished, further enhancing the complainant's standing as a revered figure in Indian cinema. సో ఈ ఇష్యూ వాళ్ళ పర్సనల్ ఇష్యూ, దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీ పరువుకు సంబంధించి దీనికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత కూడా రెస్పెక్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారనేది ఆ పారాగ్రాఫ్ చెప్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వచ్చినట్లయితే, యాజ్ సచ్ it is submitted that the complainant and his family enjoys immense respect and admiration from his peers, fans and public at large. His impeccable reputation has been meticulously built over decades of dedication, passion and excellence in entertainment industry. చాలా కష్టపడి ఆయన తన కెరీర్ను దశాబ్దాల తరబడి నిర్మించుకున్నటువంటి కెరీరు, పేరు ఇదంతా కూడా ఉంది. The complainant's personal integrity and professional achievement have contributed to his standing as a revered public figure. మంచి ఆయన
సమాజంలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు, ఆయన ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. ఎనీ అటెంప్ట్ టు టార్నిష్ దిస్ రెప్యుటేషన్ త్రో ఫాల్స్ ఆర్ malicious allegations not only harms his professional legacy but also deeply affects his personal life. అతని పర్సనల్ లైఫ్ని, అతని ప్రొఫెషనల్ లైఫ్ని కూడా ఈ వీటి మీద చేసేటటువంటి కామెంట్స్ ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ది లీడర్షిప్ రోల్స్ అక్రాస్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ మేకింగ్ హర్ ఎక్కి కొండా సురేఖకు సంబంధించి కొంచెం మనం పేపర్ని కిందకి రోల్ చేద్దాం. పైన పారాగ్రాఫ్ సో కొండా సురేఖకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే కేటీఆర్కి సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ 7th పారాగ్రాఫ్లో పొందుపరిచారు. కొండా సురేఖకు సంబంధించినటువంటి వివరాలు అక్కడ పొందుపరిచినటువంటి హర్ పొలిటికల్ కెరీర్ స్పాన్స్ లీడర్షిప్ రోల్స్ అక్రాస్ డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ తెలంగాణ మేకింగ్ హర్ ఎ కీ పబ్లిక్ ఫిగర్ విత్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది స్టేట్. యాజ్ ఎ పబ్లిక్ ఫిగర్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్, షీ హోల్డ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక సమాజంలో గొప్ప పేరున్నటువంటి వ్యక్తిగా కొండా సురేఖ ఉన్నారు. ఆవిడ మాటలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ప్రజల్ని. అండ్ హర్ స్టేట్మెంట్ క్యారీ కన్సిడరబుల్ వెయిట్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. ఆవిడ ఒక మాట చెప్తే ప్రజల్లో అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, నిజమని నమ్మే అవకాశం ఉంటుంది ప్రజలు ఆవిడ చేసేటటువంటి మాటలు. ఎందుకంటే ఆవిడ కెరీర్ అలా ఉంది, ఆవిడ ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ప్రజల్లో ఆవిడకి మంచి పేరుంది, వివిధ శాఖల్లో పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. సో అంత పేరుంది ఆవిడకి. ఇంతకుముందు ఆవిడ బీఆర్ఎస్లో పనిచేశారంటూ ఆవిడకి సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ పొందుపరిచారు. ఇక 8th పారాగ్రాఫ్కి వద్దాం. ద కంప్లైనెంట్ సబ్మిట్స్ యూజింగ్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్ అవైలబుల్ టు హర్ యాజ్ ఎ పబ్లిక్ ఫిగర్ ద అక్యూజ్డ్ వైల్ స్పీకింగ్ టు మీడియా అంటే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వైల్ అటెండింగ్ గాంధీ జయంతి ప్రోగ్రామ్ అటెండ్ అయిన సందర్భంలో బాపు ఘాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు ఆవిడ లాంగర్ హౌస్లో. మేడ్ డిఫామేటరీ స్టేట్మెంట్స్. నాగార్జున కుటుంబానికి సంబంధించినటువంటి పరువుకు భంగం కలిగించే విధంగా ఆవిడ మాట్లాడిన మాటలను ఇక్కడ చెప్తూ ఉన్నారు. ద డిఫామేటరీ స్టేట్మెంట్ మేడ్ బై ద అక్యూజ్డ్ ఈజ్ రీప్రొడ్యూస్డ్ బిలో అలాంగ్ ఇట్స్ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ది సేక్ ఆఫ్ కన్వీనియన్స్. కోర్టుకు అర్థమయ్యే విధంగా దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆవిడ తెలుగులో ఆ వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి పారాగ్రాఫ్ని మనం చూస్తున్నాం. ఒరిజినల్ స్టేట్మెంట్ ఇన్ తెలుగు. నాగ చైతన్య డివోర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ను కూలగొట్టొద్దు అంటే అప్పట్లో కూడా ఎన్కన్వెన్షన్ హాల్కి సంబంధించి ఇష్యూ తెర మీదకి వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయం. అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళననింది, వెళ్ళనంటే చెబితే వింటే విను, లేకపోతే వెళ్ళిపోని విడాకులు ఇచ్చారు. ఇది నిన్న కొండా సురేఖ చేసినటువంటి స్టేట్మెంట్. దానికి సంబంధించిన ట్రాన్స్లేషన్ కింద ఇంగ్లీష్లో కూడా కోర్టుకి అర్థమవడానికి దాన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. జస్ట్ రోల్ ఆన్. ఒకసారి మనం ఇంకా పైకి వెళ్తే దానికి సంబంధించి ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలని కోరారో మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం పైకి వెళ్ళినట్లయితే దానికి ట్రూ ట్రాన్స్లేషన్ కింద చూస్తూ ఉన్నాం మనం. కోర్టుకు అర్థమయ్యే విధంగా కింద దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. సో including YouTube, Facebook, Twitter and WhatsApp, the statement falsely claims and misleads the public into believing that the cause of divorce between Naga Chaitanya and his ex-wife, Miss Samantha, was linked to a purported illicit demand made by Sri K.T. Ramarao. So, వాళ్ళ డివోర్స్ అవ్వడానికి ఇదే కారణమని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. Specifically, the accused has insinuated in a derogatory manner that Sri K.T. Ramarao requested a meeting with Ms. Samantha for inappropriate purposes and further implied that the implainant supported these alleged interests of Sri K.T. Ramarao in an exchange for not demolishing N-Convention Center. ఆవిడ చేసిన వ్యాఖ్యలకు ఇంటర్ప్రిటేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యాఖ్యలకు అర్థం ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓన్డ్ బై ది కంప్లైనెంట్స్ ఫ్యామిలీ. N-Convention కూల్చకుండా ఉండడానికి తారక రామారావు కేటీఆర్ సమంతను తన వద్దకు పంపించమని చెప్పి కోరారు. అభ్యంతరకర కారణాలతో తన దగ్గరికి పంపించమని కోరారు అనేది ఆవిడ చేసినటువంటి స్టేట్మెంట్స్ యొక్క అర్థం. ఇట్ ఈస్ అలెజ్డ్ దట్ ది కంప్లైనెంట్ అండ్ హిస్ ఫ్యామిలీ ప్రెజర్డ్ మిసెస్ సమంత టు కంప్లై విచ్ అల్టిమేట్లీ లెడ్ టు ద డివోర్స్. సో అలా వెళ్ళమన్నందుకే సమంత డివోర్స్ తీసుకుంది అనేది ఆవిడ చేసిన వ్యాఖ్యల యొక్క సారాంశం అంటూ ఈ పారాగ్రాఫ్లో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనకు కనబడుతుంది. వి జస్ట్ రోల్ ఆన్. ఒకసారి మనం పైకి వెళ్ళినట్లయితే 10th పారాగ్రాఫ్లో ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ ది అఫోమెన్షన్ స్టేట్మెంట్ హ్యాస్ బీన్ ఎక్స్టెన్సివ్లీ రిపోర్టెడ్ బై వేరియస్ న్యూస్ ఛానల్స్. ఆఫ్ కోర్స్ అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఆవిడ చేసినటువంటి కామెంట్స్ ప్లే అయ్యాయి అండ్ న్యూస్ పేపర్స్లో కూడా ప్రచురితమయ్యాయి ఈరోజు. ఆన్ దేర్ వెబ్సైట్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా వచ్చాయి. ద లింక్స్ టు సమ్ ఆఫ్ దీస్ రిపోర్ట్స్ వీడియోస్ ఆర్ ప్రొవైడెడ్ బిలో.
సో ఆ యూట్యూబ్ లింక్స్ కావచ్చు, అవన్నీ కూడా కింద వచ్చినటువంటి లింక్స్ అన్ని కూడా అక్కడ కాపీ చేసి పేస్ట్ చేశారు. కేటీఆర్ రీజన్ ఫర్ సమాంత చైతన్యాస్ డివోర్స్ అనేది సియాసత్లో వచ్చినటువంటి ఒక లింక్ను మనం చూస్తూ ఉన్నాం. హ్యూజ్ రో ఓవర్ తెలంగాణ మినిస్టర్ లింకింగ్ నాగర్ సమంత డివోర్స్ టు కేటీఆర్ రిపోర్టెడ్ బై ఎన్డీటీవీ. సో అదొక లింక్ను పెట్టారు. నేషనల్ మీడియాలో కూడా ఇది వెళ్ళింది. ఇక అలా మొత్తం అన్ని లింక్స్ను కూడా న్యూస్ 18కి సంబంధించిన లింక్, ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్లో అలాగే ప్రముఖ పేపర్స్లో వచ్చినటువంటి లింక్స్ అన్నిటిని కూడా ఇక్కడ షేర్ చేశారు. అంటే ఆవిడ చేసినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ విధంగా సర్క్యులేట్ అయ్యాయని. ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ ది అబోవ్ లిస్ట్ ఈజ్ ఓన్లీ ఇల్లుస్ట్రేటివ్ అండ్ నాట్ ఎగ్జాస్టివ్. ఇంతటితో అయిపోలేదు, లిస్ట్ ఇంకా ఉంది, చాలా పంపించారు, చాలా వాటిలో సర్క్యులేట్ అయిందనేది వాళ్ళ అర్థం. ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ ఆల్ ది అలిగేషన్స్ మేడ్ బై ది అక్యూజ్డ్ ఇన్ ద డిఫెమేటరీ స్టేట్మెంట్ ఆర్ ఎంటైర్లీ ఇన్కరెక్ట్, బేస్లెస్ అండ్ ఫాల్స్. ఇవన్నీ అబద్ధాలు, సత్యదూరాలు, ఆరోపణలకి ఆధారం లేదు అనేది, నిరాధారమైనటువంటి ఆరోపణలు అనేది లాస్ట్ పారాగ్రాఫ్లో చూస్తున్నాం. ద డిఫెమేటరీ క్లెయిమ్స్, ఇవి పరువుకు భంగం కలిగించేటటువంటి ఆరోపణలు మేడ్ వితౌట్ ఎనీ వెరాసిటీ ఆర్ ట్రూత్, ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేశారు. ద అక్యూజ్డ్ డెలిబరేట్లీ స్ప్రెడ్ దీస్ ఎలిగేషన్స్ విత్ ద సోల్ ఇంటెన్షన్ ఆఫ్ డ్యామేజింగ్ ద కంప్లైనెంట్స్ పర్సనల్, ప్రొఫెషనల్ అండ్ హిస్ ఫ్యామిలీ రెప్యుటేషన్, ఫుల్లీ అవేర్ ఆఫ్ దేర్ ఫాల్సిటీ. తెలిసే కావాలనే ఉద్దేశపూర్వకంగా నాగార్జున ఫ్యామిలీని డిఫేమ్ చేయాలని చెప్పి, పరువు భంగం కలిగించాలని, వాళ్ళ ఫ్యామిలీని బజారుకి ఈడ్చాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ అనేది 11th పారాగ్రాఫ్ అర్థం. అండ్ 12th పారాగ్రాఫ్లో ఇట్ ఈస్ respectfully submitted that immediately after the defamatory statement was made by the accused, the complainant received numerous phone calls from family members, friends, colleagues and others who were concerned and sought clarification. The statement was made with the malicious intent of conveying falsehoods to the public at large, intending to cause harm to the complainants and his family reputation for political gain and sensationalism. Political gain కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈ వ్యాఖ్యలు చేశారు. తర్వాత నాగార్జున గారికి అనేక కాల్స్ వచ్చాయి, ఇది ఏంటి, ఎందుకు ఇలా చేశారని చెప్పి అని 12th పారాగ్రాఫ్లో వాళ్ళు పడ్డ ఇబ్బందిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 13th పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే బై అక్యూజ్డ్ వాజ్ టార్నిష్ ద కంప్లైనెంట్ అండ్ హిస్ ఫ్యామిలీ ఇమేజ్, అండ్ దాంట్లో కూడా సేమ్ అర్థం వచ్చే విధంగా ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా ఆరోపణలు చేశారు కొండా సురేఖ అనేది సంచలనం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేశారని. 14th పారాగ్రాఫ్లో ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ బై మేకింగ్ అండ్ స్ప్రెడింగ్ దిస్ డిఫెమేటరీ రిమార్క్, ఒకసారి స్క్రోల్ చేసినట్లయితే మనం, డ్యామేజ్డ్ ద కంప్లైనెంట్స్ రెప్యుటేషన్. దిస్ హ్యాస్ లెడ్ టు ఫ్లరీ ఆఫ్ క్వరీస్ ఫ్రమ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇదంతా ఏంటి అని చెప్పి. సో దానికి సంబంధించినటువంటి విట్నెస్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర మెట్ల, యార్లగడ్డ సుప్రియ అంటే నాగార్జున ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి, ఆవిడ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఆవిడని కూడా ఇందులో విట్నెస్గా చేర్చారు. అండ్ నాగార్జున మానసిక పరిస్థితి మీద కూడా, ఆయన ఆరోగ్యం మీద కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రభావం చూపుతున్నాయని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ ది కంప్లైంట్ హూ ఈస్ వైడ్లీ రెస్పెక్టెడ్ సొసైటీ హ్యాస్ సఫర్డ్ డిస్రప్టెడ్ అండ్ ఎమోషనల్ డిస్ట్రెస్ డ్యూ టు ద ఫాల్స్, అండ్ వీటన్నిటి వల్ల ఆయన మానసికంగా చాలా ఇబ్బందులకు గురయ్యారు, ఒత్తిడికి గురయ్యారనేది దీంట్లో చెప్తున్నారు. ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందికి గురైందని. ద అబోవ్ యాక్షన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ కాన్స్టిట్యూట్ ఏ క్రిమినల్ అఫెన్స్. ఇక్కడ మనం 18వ లైన్లో మనం చూడవచ్చు, 18వ పాయింట్లో ద అబోవ్ యాక్షన్స్, ఎవరైతే వ్యాఖ్యలు చేశారో కొండా సురేఖ, దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారని చెబుతూ క్రిమినల్ అఫెన్స్ కింద దీన్ని చూడాలని. ఇన్ ద లా అండ్ అక్యూజ్డ్ ఆర్ లయబుల్ టు బి పనిష్డ్ అండర్ సెక్షన్ 356 ఆఫ్ BNS. సో 356 సెక్షన్ కింద క్రిమినల్ అఫెన్స్ కింద తీసుకోవాలి దీన్ని అంటూ చెప్పారు. లిమిటేషన్ చూసినట్లయితే ద కంప్లైంట్ ఈజ్ వెల్ విత్ ఇన్ ద లిమిటేషన్ యాజ్ ద స్టేట్మెంట్ వాజ్ మేడ్ బై ద అక్యూజ్డ్ ఆన్ 2nd అగైనెస్ట్ ద కంప్లైనెంట్ అండ్ ది ఎంక్వైరీస్ రిగార్డింగ్ సచ్ స్టేట్మెంట్ వర్ మేడ్ ఆన్ 3rd. సో దానికి జ్యూరిడిక్షన్కి సంబంధించింది కూడా కింద చూస్తున్నాం. సో ఓవరాల్గా అంటే మనం బాటమ్ లైన్ చూసినట్లయితే క్రిమినల్ అఫెన్స్ కింద దీన్ని అంతటిని పరిగణించాలి, సెక్షన్ 356 కింద యాక్షన్ తీసుకోవాలనేది వారు చెప్తూ ఉన్నారు. సో దెర్ఫోర్ ఇట్ ఈస్ హంబ్లీ ప్రేడ్ దట్ ది ఆనరబుల్ కోర్ట్ మే బీ ప్లీజ్ టు టేక్ cognizance of case of offence punishable under section 356 of BNS and punish the accused as per law. ఆ సెక్షన్ కింద 356 ఆఫ్ BNS కింద తీసుకొని కొండా సురేఖను శిక్షించాలని చెప్పి కోర్టుకు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూస్తూ ఉన్నాం.